మాత్రమే కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనా పూర్వకంగా ఉండండి. తప్పనిసరిగా ఆయన వాక్కును పంపించి మనలను దేవుడు బాగు చేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకే స్తుతులు. ఈరోజు మేమందరము నీ వాక్కును వినుటకు సిద్ధముగా ఉంటుండగా మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి మా జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, వాక్యం ఆది నిమిషము మొదలుకొని ఆఖరి నిమిషం వరకు నీ సన్నిధిని ప్రత్యక్షతను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య మనకు తెలియపరిచేది అనుసరించుట. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది వారి జీవితంలో అనేకమైన మార్గములను, అనేకమైన దారులను వెతుకుకుంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచేది అనుసరించుట. పలానా ఏ అనే వ్యక్తిని అనుసరించటము, బి అనే వ్యక్తిని అనుసరించటము, సి అనే వ్యక్తిని అనుసరించటము, డి అనే వ్యక్తిని అనుసరించటము కాదు. ఈ మనుషుల కన్నా గొప్పవాడిని, ఈ మనుషుల కన్నా ఉన్నతమైన వ్యక్తిని, ఈ మనుషులందరికన్నా పరిశుద్ధమైన వ్యక్తిని నేను, కాబట్టి నీవు నన్ను అనుసరించి నీవు నడుచుకోవాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు మనకి తెలియచేయడం అనేది జరుగుతుందండి. ఒక వ్యక్తి తన జీవితంలో నిత్య జీవము పొందుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే నిత్య జీవము పొందుకోవాలని ఆశపడుతున్నాడో వెంటనే ఆ నిత్య జీవము ఎలా పొందుకోవాలి, ఆ నిత్య జీవము ఎలా స్వతంత్రించుకోవాలి అని చెప్పి ఆ వ్యక్తి ఆశ ప్రకారము, ఆలోచన ప్రకారము దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను నిత్య జీవము పొందుకునేటకు ఏమి చేయాలి అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు కొన్ని తెలియపరిచి ఉన్నాడు ఆ వ్యక్తికి. నీవు వ్యభిచారము చేయకూడదు, నీవు దొంగతనము చేయకూడదు, నీవు పలానా అపవిత్రమైన పాపములను నువ్వు చేయకూడదు, అయితే నీవు ఇట్టి రీతిగా జీవించాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తికి చెప్పిన వెంటనే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారికి తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నాడు. దేవా నేను బాల్యము మొదలుకొని నేటి వరకు, అంటే చిన్న పిల్లోడిని మొదలుకొని ఈ క్షణము వరకు కూడా నీవు చెప్పినవన్నీ నేను ఏమీ చేయలేదు. అంటే దొంగతనం చేయలేదు, పాపము చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మోసము చేయలేదు, అన్యాయము చేయలేదు, నువ్వు చెప్పేవే ఏవేవి పాపములు అవన్నీ నేను చేయకుండా నీతిగా ఉన్నాను, అయితే నేను నిత్య జీవము పొందుకోవచ్చా అని చెప్పి క్రీస్తును అడిగిన వెంటనే క్రీస్తు వెంటనే తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నాడు. వీడు అన్నిటినీ పాటించి ఉన్నాడు కదా, అయితే వీనికి ఇంకా ఒకటి కొదువై ఉన్నది, అయితే నీకున్నవన్నీ అమ్మివేసి అది బీదరికి ఇచ్చి నీవు నన్ను వెంబడించు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పిన వెంటనే ఆ వ్యక్తి పుట్టుక నుంచి అన్నిటినీ చేయటానికి ఇష్టపడలేదు, కానీ తన జీవితంలో ఒకటి చేయటానికి ఇష్టపడి ఉన్నాడు. అది ఏంటి అని అంటున్నట్లయితే ధనవంతుడుగా మారాలి, ఉన్నతమైన వ్యక్తిగా నేను మారాలి, అనేకమైన డబ్బులు నేను సంపాదించాలి అని చెప్పి ఆ వ్యక్తి తన జీవితంలో గురిగాను ఆశగాను పెట్టుకుని ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వాటన్నిటినీ అమ్మివేసి, అంటే నీకున్న ఐశ్వర్యాన్ని సమస్తాన్ని అమ్మివేసి బీదలకి ఇచ్చి నీవు నన్ను వెంబడించు అని చెప్పిన వెంటనే ఆ వ్యక్తి తన జీవితంలో అదేలా సాధ్యమవుతుంది? ఇన్ని రోజులు చిన్న ప్రాయం మొదలుకొని నేటి వరకు నేను కష్టపడింది, నేను ప్రయాసపడింది, నేను ప్రయత్నించింది నా జీవితంలో ఈ ధనము కొరకే కదా, మరి ఈ ధనాన్ని నేను ఇతరులకి ఇచ్చేస్తే మరి నా జీవితము నెక్స్ట్ ఏంటి? తన జీవితంలో తను అనుకున్నాడు, నా ధనము అంతా అందరికీ ఇచ్చేసి దేవుడు వెనకాల నడిస్తే నా జీవితానికి విలువ ఉండదేమో, నా జీవితానికి ఘనత ఉండదేమో, నా జీవితానికి పేరు ఉండదేమో, నా జీవితాన్ని ఎవరు పట్టించుకోరేమో అని చెప్పి ఆ వ్యక్తి అనుకుని ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ విషయం నిమిత్తమే అనుసరించి నడుచుకోమంటే వెంటనే ఆ వ్యక్తి సందేహపడి వ్యసనపడి నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది క్రైస్తవ జీవితంలో కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటారు కొన్నిటిని. దేవా నేను ఈ యొక్క ప్రతిఫలము నేను పొందుకోవాలంటే ఏం చేయాలి, ఆ యొక్క దీవెనని నేను స్వతంత్రించుకోవాలంటే ఏమి చేయాలి, ఆ నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి అని చెప్పి క్రీస్తుని అడిగినప్పుడు క్రీస్తు కొన్నిటిని నీ జీవితంలో విడిచిపెట్టి నన్ను అనుసరించుకో అని అంటారు. నన్ను అనుసరిస్తున్నట్లయితే నీ జీవితము క్షేమకరముగా దీవించబడుతుంది అని చెప్పి క్రీస్తు తెలియపరచడం అనేది జరుగుతుందండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఆ ధనవంతుడు దేవుడి వైపు వెళ్ళటానికి ఇష్టపడలేదు, కానీ ఆ ధనం వైపే వెళ్ళటానికి తన జీవితంలో
ఇష్టపడి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా అనేకమైన విషయాల నిమిత్తమే అనుసరిస్తూ ఉంటాం. అయితే దేనిని మనము అనుసరించాలి అని అనుకుంటున్నట్లయితే మనము అనుసరించాల్సింది ధనాన్ని కాదు, మనం అనుసరించాల్సింది దొంగతనాన్ని కాదు, మనం అనుసరించాల్సింది వ్యభిచారములను కాదు, మనము అనుసరించాల్సింది లోకములో ఇటువంటివి ఏమీ కాదు. మనం అన్నిటినీ విడిచిపెట్టి దేవుణ్ణి మనము అనుసరించాలి, దేవుణ్ణి చూచి మనము నడుచుకోవాలి, దేవుణ్ణి మనము వెంబడించాలి అనే విషయాన్ని గ్రహించండి. మరి అనవచ్చు, ఈ రోజున మన జీవితంలో ఆర్థికంగా డబ్బులు ఎవరిస్తారు? మీ డాడీ ఇస్తారా, లేకపోతే మీ మదర్ ఇస్తారా అని చెప్పి అనవచ్చు. లేకపోతే డబ్బులను విషయం నిమిత్తమే కాకపోతే పదవులు ఎవరిస్తారు, ఆరోగ్యము ఎవరిస్తారు, ఐశ్వర్యము ఎవరిస్తారు, సంపద ఎవరిస్తారు, ఘనత ఎవరిస్తారు, హెచ్చింపు స్థానమును ఎవరు ఇస్తారు? ఈ లోకంలో మనుషులు ఇవ్వరు కదా. మరి ఇటువంటివన్నీ మనం కలిగి జీవిస్తేనే కదా మన జీవితంలో అన్నీ కలిగిన వ్యక్తిగా మనము తీర్చబడతాము అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ముమ్మాటికి అది 100% కరెక్ట్. ప్రతి ఒక్కటిని మనము అనుసరించాలి. అయితే దేవుడు వాటన్నిటినీ విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చేసేయ్ అని చెప్పి దేవుడు చెప్పట్లేదండి. నీకు ఏ విషయం నిమిత్తమైతే నీవు దేవుని కన్నా నీ జీవితంలో ఏదైతే నీకు ప్రాముఖ్యత కింద, దేవుడు కన్నా నీ జీవితంలో ఏదైతే విలువ కింద ఉందో, దేవుడు కన్నా ఆ స్థానము నీకు ఏదైతే నీ జీవితంలో ఎత్తుగా, ప్రాకారముగా, హెచ్చైనదిగా నీ జీవితంలో ఉంటుందో దేవుడు అంటున్నారు, వాటిని విడిచిపెట్టి నన్ను అనుసరించు అని చెప్పి దేవుడు ఈ రోజున చెప్పడం అనేది జరుగుతుంది. తల్లిని ప్రేమించొద్దా, ఇచ్చిన స్థానాన్ని ప్రేమించొద్దా, ఇచ్చిన పదవులను ప్రేమించొద్దా, డబ్బుని మనము ఉపయోగించుకోకూడదా, ప్రతిదీ మనము వాడుకోవాలి. అయితే వీటన్నిటికన్నా మనము ఏమి అనుసరించాలి అని అంటున్నట్లయితే దేవుణ్ణి మనము అనుసరించాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వచనంలో చూస్తున్నట్లయితే, యేసు వీనికి ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగిన మన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుము అని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతనిని చూసి, ఆస్తి గలవారులారా, దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభ్యము, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని చెప్పెను. ధనవంతుడు పరలోక రాజ్యములో రావటం అనేది అసాధ్యమండి. సూది బెజ్జములు ఒంటైనా దూరతదేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడు అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. మనం ఆలోచన చేసినట్లయితే నీ జీవితంలో ఏది నీకు ప్రాముఖ్యకరముగా కనపడుతుందో నీవు దానిని విడిచిపెట్టి నీవు దేవుణ్ణి వెంబడించాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించా? నో, అది కాదు దేవుడు చెప్పేది. నీవు దాని మీద దృష్టి ఉంచుకోకూడదు, నీవు దానిని నమ్ముకోకూడదు, నీవు దాని విషయమే నీవు నా జీవితము తీర్చబడుతుంది, నా జీవితము దీవించబడుతుంది, నా జీవితం హెచ్చించబడుతుంది, పలానా ఆస్తి పొలము వలనే ఈరోజు నేను ఇలా ఉన్నాను, పలానా ఆరోగ్యము వలనే ఈరోజు నేను ఇలా ఉన్నాను, పలానా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఉండటం వలనే ఈరోజు నాకు ఇంత పలుకుబడి ఉంది, పలానా జ్ఞానం ఉండటం వలనే ఈరోజు నేను ఇంత అభివృద్ధి చెందగలుగుతున్నాను. నో, అతిశయించాల్సింది ఏదైనా ఉన్నది అని అంటున్నట్లయితే, అనుసరించాల్సింది ఏదైనా ఉన్నది అని అంటున్నట్లయితే అది క్రీస్తు మార్గము మాత్రమే. ఆ క్రీస్తు మార్గముని మనం అనుసరిస్తున్నట్లయితే జీవితము శ్రేష్టకరముగా మార్చబడుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది ఒక మాట, మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. ఏవన్నీ నీకు కావాల్సిన అవసరతలు, నీకు ఏమైతే ఉన్నాయో కోరికలు సమస్తము నా దేవుడు నీకు ఇచ్చి ముందుకు నడిపిస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. ఆ ధనవంతుడు అడిగి ఉన్నాడు, అయ్యా ఇవన్నీ నేను చేస్తున్నాను, ఎప్పటి నుంచో ఇంకేమైనా చేయాల్సినవి ఉన్నావా? ఎస్ ఉన్నాయి. ఏంటి అది? నీ ధనాన్ని విడిచిపెట్టు, నువ్వు ఏదైతే ఇష్టంగా ప్రేమిస్తున్నావో, నువ్వు ఏదైతే ఇష్టంగా నువ్వు ఆరాధిస్తున్నావో, నువ్వు ఏదైతే నా జీవితాన్ని ఇచ్చిస్తుంది అని అనుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టు, దానిని అమ్మేసి, ఆ సమస్తమైన ఆస్తులను అమ్మేసి అది పేదలకు ఇచ్చేసి, అప్పుడు నీకు పరలోకములో ధనము కలుగుతుంది, వచ్చి నీవు నన్ను వెంబడించు అని చెప్పి దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సమస్తాన్ని విడిచిపెడితే అక్కడ మనము దీవించబడతాము, అక్కడ మనము ఆశీర్వదించబడతాము. ప్రాముఖ్యముగా ఇక్కడ మనము క్రీస్తుతో సహవాసము కలిగి జీవిస్తున్నట్లయితే, అనుసరించి నడుచుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ కూడా మీరు బ్లెస్ అవుతారు అన్ని విషయంలో అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుందండి. ఈ రోజున ఆ స్థానంలో ధనవంతుడు ఒక్కడే ఆ ధనము విషయం నిమిత్తమే వ్యసనపడి వెళ్ళిపోయి ఉన్నాడు.
ఈ రోజున వాక్యం వింటున్న డియర్ బ్రదర్స్ అండ్ వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్, లూకా సువార్త 18వ అధ్యాయము 20వ వచనము, వ్యభిచరింపవద్దు, నరహత్య చెయ్యవద్దు, దొంగలవ్వద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలు ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు 5 చెప్తున్నాడు. మొదటిది వ్యభిచరింపవద్దు, రెండవది నరహత్య చెయ్యవద్దు, మూడవది దొంగలియవద్దు, నాలుగవదిగా అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, ఐదవదిగా తల్లిదండ్రులను సన్మానింపము అని అంటున్నారు. అంటే ఈ రోజున ఆలోచన చేసినట్లయితే వాక్యం వింటున్న వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కేటగిరీలో ఉన్నారు? మీరు వ్యభిచరించే వారిగా ఉంటున్నారా? అయితే దేవుడు అంటున్నాడు వాటిని విడిచిపెట్టి నన్ను అనుసరించు అని అంటున్నాడు. లేదు, నీ జీవితంలో నీవు దొంగతనం చేసే వ్యక్తిగా ఉంటున్నావా? అయితే వాటిని విడిచిపెట్టి, అంటే ఆ స్వభావాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని అంటున్నాడు. నీవు నరహత్య చేసేవాడిగా ఉంటున్నావా? అయితే ఆ స్వభావాన్ని మార్చుకొని నన్ను వెంబడించు అని అంటున్నారు. నీవు అబద్ధ సాక్ష్యములు పలికే వారిగా, అంటే సత్యము వైపు నిలబడకుండా ఉంటున్నావా? అయితే వాటిని విడిచిపెట్టి నన్ను నీవు అనుసరించాను అంటున్నావు. నీవు ఒకవేళ తల్లిని నీ తండ్రిని సన్మానింపకుండా ఉంటున్నావా? అయితే వారిని ఆ స్వభావాన్ని విడిచిపెట్టి, అంటే వారిని సన్మానించు, నన్ను అనుసరించి నడుచుకో అని చెప్పి దేవుడు వాక్యము స్పష్టముగా తెలియపరచడం అనేది జరుగుతుందండి. నిర్గమకాండము 20వ అధ్యాయంలో కనబడుతున్న ఆజ్ఞలన్నిటినీ దేవుడు తూచా తప్పకుండా పాటించమంటున్నాడు. ఈ విషయంలో ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా, ప్రాముఖ్యముగా ధనము విషయం నిమిత్తమే కూడా మనసును ఉంచకుండా అన్నిటినీ విడిచిపెట్టి, అంటే ఆ స్వభావములన్నిటినీ విడిచిపెట్టి దేవుని స్థానము దేవునికి ఇచ్చి దేవుని యందు నీవు దృష్టి ఉంచి నీవు దేవుణ్ణి అనుసరిస్తున్నట్లయితే విను, నీ జీవితము శ్రేష్టకరముగా ముగించబడుతుంది, నీ జీవితము శ్రేష్టకరముగా దీవించబడుతుంది, నీ జీవితము శ్రేష్టకరముగా ఆస్వాదించబడుతుంది అనే విషయాన్ని ఈ సమయం మనందరం ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మరి ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో ఇటువంటి స్వభావములు కలిగి వీటి నుంచి బయటపడలేకుండా ఎంతోమంది ప్రయాసపడుతున్నారా? అయితే ప్రార్థనలో ఏకీభవించండి. దేవా, నేను ఇటువంటి స్వభావంలో ఉన్నాను, నిన్ను నేను అనుసరించుకోలేకపోతున్నాను, నీవు ఇచ్చే నిత్య జీవాన్ని నేను పొందుకోలేకపోతున్నాను, నా జీవితాన్ని సహాయం చే దేవా అని చెప్పి నీవు మనస్ఫూర్తిగా నీవు పశ్చాత్తాపడి అడగటానికి సిద్ధమవుతున్నట్లయితే విను, నా దేవుడు తప్పనిసరిగా ఈ క్షణమే నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు నాయన. ఒక ధనవంతుడు తన జీవితంలో సమస్తాన్ని నేను కలిగి జీవిస్తున్నాను తండ్రి, నీవు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ. అయితే నిత్య జీవము పొందుకునేటకు నేనేమి చేయాలి? నీవన్నమాట సమస్తమైన ధనాన్ని విడిచిపెట్టి నన్ను అనుసరించు, నన్ను వెంబడించు అని చెప్పి ఉన్నాం. ఈ రోజున మా జీవితంలో మా జీవితాలు హెచ్చింపబడటానికి, మా జీవితాలు దీవించబడటానికి, మా జీవితాలు ఆస్వాదించబడటానికి అది లోకములో చేసే పాపముల వలన, లోకములో చేసే తప్పుల వలన, అవినీతిగా జీవించడం వలన, దొంగతనములు చేయటము వలన, సత్యాన్ని కప్పివేయటము వలన, ప్రాముఖ్యముగా ధనాన్ని సంపాదించుకునడం వలనే మా జీవితము దీవించబడుతుంది అని అనుకుంటున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలను మీరే తెరవమని, అసాధారణమైన రీతిలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని, ఎవరెవరైతే నిన్ను అనుసరించకుండా నీ ఆజ్ఞలను విడిచిపెట్టి నిత్య జీవము విషమ నిమిత్తమే ప్రయాసపడుతున్నారో, ప్రాకులాడుతున్నారో, ఎలాగైతే ఆ నిత్య జీవం విషమ నిమిత్తమే కూడా నిర్లక్ష్యం చేసి ఎవరైతే సమస్తము లోకములో కలిగిన ఆశీర్వాదాలే మన జీవితానికి మేలుకరము, ధన్యకరము అని చెప్పి గ్రొడ్డితనములో బ్రతుకుతున్నారో వారందరికీ మంచి మనసును మీరే దయచేయమని, వారందరూ ఇవన్నీ ప్రాముఖ్యము కాదు, దేవుని స్థానము దేవునికి ఇవ్వాలి, ఆ క్రీస్తు చెప్పిన ఆజ్ఞలను పట్టుకొని వాటిని ధ్యానించి వాటి అనుసారముగా మనము జీవిస్తేనే, నడుచుకుంటేనే, బ్రతుకుతేనే, అనుసరిస్తేనే మన జీవితము శ్రేష్టకరముగా దీవించబడుతుంది, ఆస్వాదించబడుతుంది అనే యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగున ప్రతి ఒక్కరికి నేను వేరే సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆస్వాదించిన గాక. ఆమేన్. మర్చిపోమాకండి, దేవుణ్ణి అనుసరించండి. దేవుణ్ణి అనుసరించుట మన జీవితానికి అది ఎంతో శ్రేష్టకరము. దేవుణ్ణి అనుసరించుకున్న, ధనమును అనుసరించిన, లోకంలో ఏ విషయం నిమిత్తమైనా సరే, ఆ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు విషయం నిమిత్తమే నీ మనసాక్షి చెప్తున్న రీతిగా నీవు అనుసరించి నడుచుకున్నా సరే అవన్నీ వ్యర్థము. కాబట్టి ఈ రోజున క్రీస్తుని అనుసరించుట అది మన జీవితానికి ఎంతో ధన్యకరం. క్రీస్తుని అనుసరించుట మీన్స్ దేవుని ఆజ్ఞలను, అనగా దేవుని వాక్యము పోలి మనము నడుచుకునుట
మన జీవితానికి బహుశ్రేష్టకరము, ఆశీర్వాదకరము అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.